హే యూట్యూబ్ ఫ్యామిలీ, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఈ పండుగని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఇక మొదలెడదామా? హోలీ పండుగ వస్తుంది అంటేనే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉంటారు కదా. ఇంకా భారతదేశం అంతటా జరుపుకునే పండుగల్లో దీపావళి తర్వాత హోలీ ఉంటుంది. ఇంత ముఖ్యమైన పండుగ వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలిసేసుకుందాం పదండి. జనరల్గా హిందూస్ ఫెస్టివల్లో ఏదైనా సరే ఒక్కదానికంటే ఎక్కువ స్టోరీస్ ఉంటాయి. ఈ వీడియోలో మనం హోలీ వెనకాలన్న ఒక స్టోరీ తెలుసుకుందాము. నేను చెప్పబోయేది హిరణ్యకశపుడు అండ్ ప్రహ్లాదుడి స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న అతను హిరణ్యకశపుడు. ఈయన రాక్షసులకి రాజు. రాక్షస రాజైన హిరణ్యకశపుడికి ఒక కుమారుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు తన పేరు. ఇంకా సోదరి పేరు ఏమో హోలిక. రాక్షసులందరూ హిరణ్యకశపుని ప్రార్థిస్తూ ఉంటే హిరణ్యకశపుని కొడుకు అయిన ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తిని ప్రార్థించేవాడు. ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండడం హిరణ్యకశపుడికైతే నచ్చదు. ఇంకా ఎంత చెప్పినా వినట్లేదు, అసలు మారట్లేదు అని చెప్పి ప్రహ్లాదుని చంపడానికి నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షసి సోదరి అయిన హోలికను పిలుస్తాడు. ఇదంతా విన్న హోలిక ఏమంటుంది అంటే, నాకు లభించిన వరం వల్ల నన్ను మంటలు ఏం చేయలేవు అని అంటుంది. ఇంకా అది విన్న హిరణ్యకశ్యపుడు ఆమెకున్న శక్తితో ప్రహ్లాదుని మంటలో ఆహుతి చేయాలని ఆమెకి కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. అయితే ఇక్కడొచ్చింది రియల్ ట్విస్ట్. విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాకపోతే హోలిక మాత్రం ఆ మంటల్లో కాలిపోయి చనిపోతుంది. ఇంకా హోలిక రాక్షసి దహనమైన రోజే హోలీ అని పిలుస్తారు. ఇంకా చాలా ప్రాంతాల్లో మనకు ఐడియా ఉంటుంది కదా, నైట్ పూట హోలిక దహనం చేస్తారు. ఈ రోజునే చెడుపైన మంచి గెలిచిన రోజు కాబట్టి అందరూ కలర్స్తో ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు నాతో పాటు మీకు కూడా అర్థమైంది కదా హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది. ఇంకా మీరు ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంకా ఇలాంటి స్టోరీస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్స్ ద్వారా చెప్పండి. అండ్ ఈ వీడియోలో నేను యూజ్ చేసిన ఇమేజెస్ అన్ని మెటా ఏఐలో నేను జనరేట్ చేసినవి. ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.